ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇండస్ట్రీలో కావచ్చు, అలాగే అభిమానుల్లో, సినీ అభిమానుల్లో కావచ్చు, ఇది ఒక సంచలనమైన వార్తగా మారింది. అల్లు అర్జున్ని ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ విషయం దాదాపు ఇప్పుడు అందరికీ ఒక క్లారిటీ వచ్చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. డిసెంబర్ 4వ తారీఖున పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా అల్లు అర్జున్ ప్రీమియర్ షో చూసేందుకు, అభిమానులతో కలిసి ప్రీమియర్ షో చూసేందుకు హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్కి అయితే ఆయన వెళ్ళడం జరిగింది. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ అక్కడికి చేరుకోవడంతో పోలీసులు సరైన భద్రత అయితే ఏర్పాటు చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ సమాచారం లేదు కాబట్టి అల్లు అర్జున్ థియేటర్కి వస్తున్నట్లు. కానీ సడన్ సర్ప్రైజ్గా అల్లు అర్జున్ థియేటర్కి రావడంతో ఆయన అభిమానులు, అప్పటికే ప్రీమియర్ షో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు డైరెక్ట్గా అల్లు అర్జున్ని థియేటర్కి రావడంతో ఆయన చూసేందుకు ఎగబడ్డారు. ఆ క్రమంలోనే అక్కడ ఒక తొక్కిసలాట అయితే చోటు చేసుకుంది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ అనే బాలుడు కూడా తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సో ఈ ప్రమాదం, అంటే ఈ తొక్కిసలాట చోటు చేసుకోవడానికి థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒక పెద్ద సెలబ్రిటీ అలా రావడంతోనే తొక్కిసలాట చోటు చేసుకుంది కావడంతో దీనిపైన కేసు నమోదైంది. సో ఈ కేసులో భాగంగా పోలీసులు శుక్రవారం ఉదయం అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి పోలీస్ వెహికల్లోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడ బ్లడ్ శాంపిల్ తీసుకొని ఆయనకైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయనే విధంగా మొత్తం పరిశీలించిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కోర్టులో హాజరుపరచడానికి నాంపల్లి కోర్టుకు అయితే తరలించడం జరిగింది. సో ఈ మొత్తం ఎపిసోడ్ ఒకవైపు జరుగుతుండగా అసలు అల్లు అర్జున్ అరెస్ట్, ఈ కేసులో పోలీసులు ఇలా సడన్గా అరెస్ట్ అంటూ ఒక షాక్ ఇవ్వడం దేనికి, దీని వెనుక కారణం ఏముంది అని రకరకాల ఊహాగానాలు అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా బలంగా వినిపించింది ఏంటంటే, ఒక సక్సెస్ మీట్లో, పుష్ప 2 సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయారు, అది ఒక అవమానకరంగా భావించారు. సో అందుకని ఈ కేసులో పోలీసులు కూడా కాస్త సీరియస్గా ఉన్నట్లు, దీన్ని సీరియస్గా తీసుకున్నారనే ఆరోపణలు మాత్రం సోషల్ మీడియాలో వినిపించినాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి హట్ అయినట్టు, అందుకే అల్లు అర్జున్ అరెస్ట్ అయినట్లు కూడా కొన్ని ఆరోపణలు అయితే సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నప్పటికీ ఈ అరెస్టుపై ఆయన స్పందిస్తూ చట్టం తన పని తాను చేసుకోబోతుందని, ఈ అరెస్టులో తన ప్రమేయం ఏమీ లేదు అని ఒక స్పష్టత అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇవ్వడం జరిగింది. మరి అల్లు అర్జున్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.